బాగా ఉరుములతో వస్తూ ఉన్నది. తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నావా జాగ్రత్తగా జాగ్రత్తగా మరీ ఎక్కువ వచ్చే కొలిది చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా అయిపోయి మళ్ళీ రోడ్లు మార్పు చెంది ఎప్పుడు వస్తుందని తల్లిదండ్రుల ఆతృత, కుమార్తె ఎప్పుడు చేరాలని ఆతృత, ఎప్పుడు కూడాను ఆ బాధతో మనసు ఇబ్బందితో ఉంటుంది. సో కుమార్తె రావాలని అన్ని రకాలుగా ఎదురు చూస్తున్నారు, రోడ్డు ఎలా ఉందని చూస్తున్నారు, అన్ని గైడెన్స్ ఇస్తున్నారు. ఎంత చేసినా కానీ ఇంకా దగ్గరకు రావడానికి ఇంకా ఆతృతగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మనం దేవుడు తను ప్రేమించిన ఈ ప్రజలకి అలానే జరుగుతుందన్నమాట. 6000 సంవత్సరాలు ప్రయాణం ఈ భూమి మీద ముగియనై ఉన్నది. దగ్గరకు వచ్చేసరికి సాతానుని యొక్క ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల, మోసాలు ఎక్కువ, గలిబీలు ఎక్కువ అవటం వల్ల దేవుడు మీరు జాగ్రత్తగా రండి, ఇదిగో ఈ ప్రమాదం ఉంది ఇక్కడ, ఈ గుంట ఉంది ఇక్కడ, ఈ రాయి ఉంది ఇక్కడ, జాగ్రత్తగా రండి, ఇట్లా రావాలా, ఈ వంక తిరగాలని ప్రభువారు మనకి ప్రకటన గ్రంథము తర్వాత ప్రవచన వాక్యాలు, ముఖ్యంగా ఈ పాఠం 37-38 అధ్యాయాల్లో ఈ పాఠం బాగా వివరంగా రాయబడి ఉన్నది. ఈరోజు పాఠం ఆఖరి పాఠం అనగా సెకండ్ లాస్ట్, ఈ తర్వాత పాఠం పరలోకం గురించి. ఈ పాఠంలో మాత్రము రానున్న మహా గొప్ప ఉప్పెన, a storm is coming relentless in its fury, we are to prepare to meet it. ఎలెన్ వైట్ గారు టెస్టిమనీస్ టు చర్చెస్ 8వ పుస్తకంలో 315వ పేజీలో రాస్తుంది. అంటే మహా గొప్ప ఉప్పెన రానయ్యున్నది, దేవుని ప్రజలు మిమ్మల్ని గురిపెడుతున్నది ఈ ఉప్పెన. కాబట్టి మీరు జాగ్రత్తగా సిద్ధపడి ఉండండి. యేసు ప్రభు యొక్క జీవితము, మరణము, శ్రమలు, పునరుద్ధానం ఇవన్నీ కూడాను మన కొరకు చేశారు, మనల్ని రక్షించడానికి చేస్తున్నారు. అంతేకాకుండా పరలోకపు గుడారములో మధ్య వ్యక్తిగా మన కొరకు రాయబారిగా ఉన్నాడు, మన కొరకు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇదంతా కూడా పరలోకం మన కొరకు సిద్ధపడి ఉన్నది. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం, ప్రవచనాలు, వాక్యాలన్నీ కూడాను మనం ఏ విధంగా సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలి. పరలోకము గురి కాబట్టి, ఆ పరలోక పురమేరలు చేరాలని గురి కాబట్టి ఈరోజు యొక్క పాఠము ముఖ్య తలంపు ఏంటంటే, ఈ ప్రవచన వాక్యాలను మనం జాగ్రత్తగా మనం పాటించినట్లయితే ఆ పరలోక గమ్యం ఖచ్చితంగా మనం చేరతాము. ఆ పరలోక పద్ధతులు చెప్పడానికి రాయబడింది. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి పాస్టర్ గారు. సామెతలు 23 వచనం నుంచి తీసుకోబడి ఉన్నది. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. సత్యాన్ని అమ్మివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగా చెప్పున్నారు. డాక్టర్ గారు, మీరు బైబిల్ చెప్పిన ఈ ప్రవచన వాక్యాలని సత్యము అని అంటున్నాం కదా, అంటే సత్యమే మనం అంటాం కాదు, అవి సత్యమే. మరి వాటికున్న వాస్తవికతను బట్టి మనకు కలిగే ఆధ్యాత్మికమైన ఉపకారాలు, మేలులు ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, సత్యం అంటే నీ ప్రకారం ట్రూత్ వేరు, వీరి ప్రకారం ట్రూత్ వేరు, నా ప్రకారం ట్రూత్ వేరు. మీరు నేను వారు చెప్పింది కాదండి. బైబిల్ సత్యం, యేసుక్రీస్తు వారే సత్యం, ఆయన చెప్పిన మాటలు సత్యము. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, ఆయనే మనకు జీవం పోసినవాడు, ఆయనే సర్వాన్ని సృష్టించినవాడు. కాబట్టి ఆయనలో సత్యం ఉన్నది, ఆ సత్యాన్ని మనం ఎరగాలి. ఆయనలో వెలుగు ఉన్నది, మన చీకట్లో ఉన్న వాళ్ళు మనం ఆ వెలుగును పొందాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు డెఫినేషన్ ఇవ్వలేదు, బైబిలే యేసుక్రీస్తు వారు చెప్పింది ఆ డెఫినేషన్, అది ఫైనల్. దానికంటే ఇంకెక్కువ కావాలంటే పరలోకం వెళ్ళి నేర్చుకోవచ్చు. అర్థమవుతుందండి. ఇక్కడ ఈ సత్యం గురించి మాట్లాడుతూ జ్ఞాని అని చెప్తున్నాడంటే, సొలొమోను సత్యాన్ని అమ్మివేయొద్దు అంటే, దేవుడు మనకు అందరికీ ధారాళంగా ఇచ్చాడు. కొంతమంది దాన్ని విలువ తెలుసుకొని వినియోగించుకుంటున్నారు, కొంతమంది దాన్ని పెడచెవి పెడుతున్నారు, అశ్రద్ధగా చూస్తున్నారు. ఇంకా 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఫ్రీ ఫ్రమ్ వాట్? బాండేజ్. పాపపు బానిసత్వాన్ని నుంచి సత్యం మన విడుదల చేసి మన హ్యాపీగా చేస్తుంది అనమాట. పాప భారం మనం లేనప్పుడు, రాబో కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలిసినప్పుడు, దేవుడు మన తరపున ఉన్నప్పుడు మనకి ఇంకేం భయం అండి? అందుకోసం ఆ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడు కూడాను స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త. 17 యోహాను సువార్తలో, సత్యమందు నీ వాక్యమే సత్యం. సో సత్యము గురించి మంచి ప్యూర్ డెఫినేషన్స్ ఇచ్చారనమాట. యోహాను 8వ అధ్యాయం 44వ వచనంలో, సాతానుడు అబద్ధులకు తండ్రి అని రాయబడి ఉన్నది. అంటే ఆపోజిట్ కూడాను అక్కడే యోహాను సువార్తలోనే రాయబడి ఉన్నది. ఆ 14 యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 6వ వచనంలో, ఐయామ్ ద వే, నేనే మార్గమును సత్యమును జీవం. ఇంకేంటండి కావాల్సింది? సో జీసస్ ఈజ్ ద ట్రూత్. బుద్ధుడు కాదు, ఇంక వేరే వాళ్ళు కాదు,
మరి ఖచ్చితంగా యేసుప్రభు వారే సత్యం అని ఇక్కడ రాయబడి ఉన్నది. సత్యం ఒకవేళ అయినట్లయితే దేవుని యొక్క కీర్తనల 119, 105 దేవుని యొక్క వాక్యము పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఈ వాక్య ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. 2 పేతురు 1వ అధ్యాయం 16 నుంచి మనం చూసినట్లయితే ఎంత బాగా ఈ ప్రవచనాలు మన కొరకు దేవుడు ముందుగా దాచిపెట్టి ఉంచాడో కొన్ని చదువుదాం. 1-2 వచనాలు చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం. అవునండి. యాలియనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. అది అంటే రుజువుగా చెప్తున్నాడు, ఏదో ఊహించలేదు నేను, కల్పనా కథలు కాదు, ఇది జరగబోతున్న నిజమైన సంఘటనలో. మీరేంటి శ్రద్ధ వహించట్లేదు, మీరేంటి వేరే వాటి విషయాల్లో మీరు నిమగ్నులై ఉన్నారు, వేరే వాటిని నమ్ముతున్నారు. దయచేసి వినండి. పేతురు అనుభవించి చెప్తున్నాడు అనమాట. ముందు పేతురు దుడుకు పేతురే, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మరణాన్ని చూశాడో ఆయన సంపూర్ణంగా మారిపోయి ఆయన బలమైన స్తంభంలాగా దేవుని సంఘం కొరకు ఫస్ట్ పాస్టర్గా నిలిచి ఉన్నాడు అనమాట. ఆయన చెప్తున్నాడు, మీరు ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. ఆఖరి రోజుల్లో క్రీస్తు విరోధి వచ్చి మన రకరకాలైన ఒత్తిళ్లు తీసుకొస్తాడు, మన మీద శ్రమలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ మనం ఏం కదలని అవసరం లేదు, సత్యంలో మనం స్థిరంగా ఉండాలని కోరుతున్నారు. బాగుందండి పాస్టర్ గారు. మరి ఈ సత్యంలో ప్రతి దినము మనం నమ్మకంగా ఉండటం వల్ల అది అసలు అవసరం అంటారా కాదా? అది చాలా అవసరం అండి. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మనల్ని తీర్పు గడియలోనికి తీసుకొస్తూ మన యొక్క క్రియలను బట్టి ఆయన ఎప్పటికప్పుడు మనల్ని ముద్రిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు మరి పరిశుద్ధుల ఓర్పు ఆజ్ఞలు పాటిస్తున్న వారి మీద ఉన్నది అని 14:12లో ఆయన చెప్తున్నప్పుడు, ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క మాటలు వింటూ వారు ముందుకు వెళ్తున్నారో దేవుడు పరీక్షిస్తూ వారికి ముద్రనిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రింపబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నామంటే మనము నమ్మకంగా ఉంటున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మనకు ఒక ముద్రను వేస్తున్నట్టు చూస్తామండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. భూమి యొక్క చివరి సంఘటనలు తెలుసుకుంటున్నాం కదా, ఇంకొంచెం లోతుగా చూద్దాం వాటిని. పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, సమాధానం కొంచెం వివరించండి. ఈ యొక్క ముద్రలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ముద్రించి మనందరికీ కూడా ఇచ్చినట్లు మనం చూస్తాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నప్పుడు, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము అని కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఎవరైతే అనుసంధానంగా ఉంటారో, నడుచుకుంటూ ఉంటారో వారి కోసము దాన్ని స్థిరపరిచి వారి కోసం బయలుపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క అంత్యకాలంలో ముఖ్యంగా ఈ లోకము అంతమవుతున్నప్పుడు మనకందరికీ కూడా దేవుడు ఒక ముద్రను కలుగు చేసి మరి ప్రకటన 7వ అధ్యాయంలో తన యొక్క నొసట్ల మీద ముద్ర వేస్తాననేసి అంటున్నాడు. అతను ఆరాధిస్తున్న వారిని ఆ యొక్క ముద్రను మనం చూసుకున్నప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది, మరి నేను పాటలు పాడుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, అన్నీ చేస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడ మనకి తెలుస్తుందంటే మరి అన్నిటికన్నా ప్రథమమైనది దేవుడు ఈ యొక్క నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో చూసుకున్నప్పుడు విశ్రాంతి దినాన్ని దేవుడు పెట్టి ఆ విశ్రాంతి దినాన్ని గైకున్న వాడికి దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పినట్లు మనం చూస్తున్నాము. అదే రీతిగా హెజకేలు 20వ అధ్యాయము 12, 20 వచనాల్లో కూడా చూసుకున్నప్పుడు దేవుడు స్వస్థత ఇవ్వటానికి వారికి మరి తిరిగి యొక్క పరిశుద్ధులుగా చేయటానికి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చాడని చూస్తున్నాము. విశ్రాంతి దినమును ఆరాధించటం వల్ల, లేకపోతే శనివారం ఆరాధించటం వల్ల ఎలా ముద్రింపబడతాము అన్నది మనం చూసుకున్నప్పుడు ఆ రోజును మనం ఆరాధిస్తే మనకు 3 విషయాలు మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఆ యొక్క రోజు దేవుని రోజు. ఆ రోజును ఆరాధించటం వల్ల ఆయన నామము ఆ రోజు స్మరించబడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన యొక్క గుర్తింపు టైటిల్ అనేది కూడా వారికి ఇవ్వటం జరిగింది. అక్కడ నేమ్ కనపడుతుంది, టైటిల్ కనపడుతుంది, ఆ టెరిటరీ ఆయన యొక్క పరిధంతా కూడా దాంట్లో కనపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని సృష్టికర్తను ఆరాధిస్తూ ఉంటారో వారు ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు ఆరాధనను బట్టి వారిని ఆ దేవుడి యొక్క బిడ్డలుగా గుర్తిస్తున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇక్కడ దేవుని యొక్క ముద్రను మనం చూసుకున్నప్పుడు
వారి నొసట్ల మీద అనేసి మనం చూస్తున్నాం. నొసట అంటే వారు తీసుకున్న తీర్మానం మీద, వారు తీసుకుంటున్న ఆలోచన మీద, వారి విశ్వాసము నమ్మకం అంతా కూడా మైండ్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ఒక గుర్తుగా పెట్టారు. సాతాను వచ్చేటప్పటికేమో మరి నొసటి మీద ఉంటుంది, చేయి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అది బలవంతంగా దేవుని యొక్క కార్యక్రమం నుంచి బలవంతంగా చేపించుకుని మనం ఇటు వస్తాము. అంటే సాతాను వైపు ఉండటానికి ఇష్టపడతాం కాబట్టి మన క్రియ అక్కడ కనబడుతుంది కాబట్టి ముగ్గురం యొక్క ముద్ర దానికి గుర్తుగా మనం చూడగలుగుతున్నామండి. బాగుందండి, చాలా స్పష్టంగా చెప్పారు డాక్టర్ గారు. మరి ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఆరాధన గురించి అని చెప్పుకుంటున్నాం కదా, సృష్టికర్తనే పూజించండి అని అన్నారు. ఎందుకు దానికి అంత ప్రాముఖ్యంగా చెప్పారంటారు? ఎవరిని పూజించాలన్నది పరలోకంలో కూడాను మొట్టమొదటగా ఈ మహా గొప్ప సంఘర్షణ ప్రారంభమైంది ఏంటంటే యేసుప్రభుకి సాతానుడికి వాళ్ళిద్దరి మధ్యనే ముఖ్యంగా ఎక్కువ జరిగిందనమాట. అంటే యేసుప్రభు నాకంటే ప్రాధాన్యత చూపించకూడదు, పరలోకపు దూతలందరూ నన్ను ఎట్లాగా గౌరవిస్తున్నారు యేసుప్రభుని కూడా అలా గౌరవిస్తున్నారు. కానీ యేసుప్రభుతో పాటు సమానం నేనని హెచ్చించుకొని పూజ ఎక్స్పెక్ట్ చేసింది, ఆశించింది. పూజ ఆశించింది కాబట్టి నువ్వు కుండవై ఉండి నువ్వు ఏ విధంగా కుమ్మరవాడి యొక్క స్థానంలోకి ఉండగలవని అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు కూడాను మానవుడే మరి సాతాను రూపంలో కానీ ఏదైనా సరే మానవుడు పూజల కొరకు ఎదురు చూస్తున్నారు. పూజారిని పూజించాలి, ముందు ఫరోని పూజించాలి, రోమా చక్రవర్తిని పూజించాలి. చూసారా ఎట్లాగ వచ్చిందో? మానవుడు పూజ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఎవరిని పూజించాలంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనే పూజించాలి. ఎందుకు అని అంటే మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వచనం ప్రకారము నిన్ను సృష్టించిన వాడు నీ భర్త ఉన్నాడు కాబట్టి, భర్త అంటే నీ పేరు మోసినవాడు, నీకు ఊపిరిచ్చినవాడు, నీకు భవిష్యత్తునిచ్చేవాడు. ఎందుకు అని అంటే ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి, ఆ వచనంలోనే ఉన్నది, నిన్ను సృష్టించాడు కాబట్టి. సో ఈ కారణం నిన్ను సృష్టించాడు, నిన్ను సేద తీరుస్తున్నాడు, నిన్ను రక్షించాడు, అందు గురించి ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన్నే పూజించాలి. వేరే వాళ్ళ అర్హత ఎవరికి కూడా లేదు, వాళ్ళకి ఏ రూపం అయినా అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను పోషించలేరు, నిన్ను క్షమించలేరు, నీకు సహాయం చేయలేరు కాబట్టి. ఇంకా ఇంకా ముఖ్యంగా రాయబడిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ క్రియేటెడ్ యేసుక్రీస్తు ద్వారానే సమస్తము కలిగి ఉన్నది కాబట్టి ఈ యొక్క సృష్టి అనేది ఆయన సర్వాన్ని సృష్టించి ఉన్నాడు అన్న దానికి గుర్తుగా ఉన్నది కాబట్టి ఆ సబ్బాతు రోజున మరి పూజించాలని దేవుడు చెప్తున్నాడు. పాస్టర్ గారు ఇంతకంటే ముందు చెప్పారు దానియేలు 7:25 ఈ యొక్క మానవుడి శక్తి వచ్చి దేవుని యొక్క చట్టాలనే మార్చి మానవుడి చట్టాలని పెడతాడు. అది దేవునికి విరుద్ధంగా చేస్తాడు కాబట్టి దేవుని దీవెనలు వాళ్ళతో లేదు. ఆఖరి రోజుల్లో కూడా ఆ విధంగా జరగబోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ టైంలో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఏ దేవుణ్ణి పూజించాలా, ఏ మంత్రాలు పెట్టించుకోవాలా, ఏ శక్తితో మనం మాట్లాడాలా, యేసుప్రభు ఒక్కరే మాత్రమే సర్వాన్ని కంట్రోల్లో పెట్టి స్వస్థతపరచగలరు. ఈ యొక్క వాక్యం ప్రకారం మనం కూడాను సృష్టికర్తను మాత్రమే పూజించాలా, చెప్పిన టైంలోనే పూజించాలా, చెప్పిన విధంగానే పూజించాలి. బాగుందండి పాస్టర్ గారు. మనం బైబిల్లో చూసినట్లయితే ప్రత్యేకమైన పదాలు తొలకరి వాన, కడవరి వాన, ఈ పదాలు ఉన్నాయి, ఈ చివరి కాలంలో కూడా ఉంటాయి అంటారు. ఎందుకు అవంత ప్రాముఖ్యం అంటారు? తొలకరి వాన, కడవరి వాన అని మనం చూస్తున్నప్పుడు ఇది ఎక్కువ ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు, వారు పాడి పంటల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉండేవారు. అయితే వారికి గుర్తు ఏంటంటే ఒక పొలము ఏదైనా పంట వేసినప్పుడు మన సైడు వరి ఉంటుంది అనుకోండి, ఆ వరికి కూడా తొలకరి వానికి కడవరి వానికి దాన్ని బట్టి వాళ్ళు కోత కొయ్యటము, విత్తనాలు వేయటం చేస్తూ ఉంటారు. క్రైస్తవ లేకపోతే దేవుని యొక్క పరిస్థితిలో కూడా మనము చూసుకున్నప్పుడు తొలకరి వాన అంటే పరిశుద్ధాత్మకు, కడవరి వాన అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూడగలుగుతున్నాము. మరి యావేలు 2వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో చూసుకున్నప్పుడు నేను ఆ వర్షాన్ని కుమ్మరిస్తానని, వేరే వాక్యములలో కూడా ఆ వానను నేను కురిపించబోతున్నానని, ఆఖరి దినముల్లో కురిపిస్తానని చెప్పినట్లు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క వర్షము, ఈ వాన అనేటప్పటికీ 2 విధాలుగా మనం చూస్తున్నాం. ఒకటి తొలకరి వాన, తర్వాత కడవరి వాన. మరి కడవరి వాన రావాలంటే ముందు ఆల్రెడీ తొలకరి వాన వచ్చి ఉండాలి. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వచ్చింది అన్నది బైబిల్లో మనం చూసుకున్నప్పుడు అది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన్న దేవుడు పరిశుద్ధాత్మను
వారి మీదకి వాన కింద కురిపించినట్లు మనం చూస్తున్నాము. సంఘాన్ని సిద్ధపరిచాడు. అప్పటి వరకు కూడా మరి తక్కువగా ఉన్న సభ్యత్వం లేకపోతే క్రైస్తవులుగా ఉన్నవారు ఎప్పుడైతే పేతురు బోధించడం జరిగిందో అప్పుడే 3,000 మంది బాప్తిజం తీసుకోవటం, సంఘము 5,000, 10,000 అలాగా అభివృద్ధి పొందటము మనము చూస్తున్నాము. అదే రీతిగా మరి అంత్యకాలంలో కూడా ఈ సత్యవాక్యమును అర్థము చేసుకుని ఈ వాక్యాన్ని బట్టి ప్రతిష్ఠించబడి ఈ వాక్యముతో ఉండటానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే కడవరి వానను కూడా దేవుడు కురిపించబోతున్నాడు. అంటే మరొకసారి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కుమ్మింపబడుతుంది. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వారు వాక్యాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుని ఇతరులకి బోధించి అనేక మందికి పంట నూర్చేటప్పుడు ఎలాగైతే అంతా కూడా స్వాధీనం చేసుకుంటారో అనేక మందికి బోధించి తీసుకురావటానికి కూడా ఆ రీతిగా చేస్తూ ఉంటారు. అందుకనే వర్షము, కడవరి వాన, తొలకరి వర్షము పంటలు ఎలాగ ఉపయోగమో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డది, మళ్ళీ కుమ్మరింపబడటానికి కూడా మనకి చాలా ప్రాముఖ్యం. అది కూడా అంత అవసరం మనకి ఇప్పుడు. బాగుందండి. చిన్న విరామం చూస్తున్నారు కదా. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగంలోకి వెళ్దాం. పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ప్రకటన గ్రంథంలో గుర్తించబడిన గొప్ప కేక అనే ఒక మాట చూస్తున్నాం. దాని గురించి వివరించండి కొంచెం. దేవుడు ఏది చెప్పినా కానీ మానవుడు రక్షణకి, దట్ ఈస్ అల్టిమేట్, అది ఖచ్చితం ఆ రక్షణకు సంబంధించింది కాబట్టి ఆ రక్షణ పోగొట్టుకోకూడదని ఏది చేసినా కానీ అల్టిమేట్ వర్డ్స్ ఉపయోగించారు. వేగముగా బలమైన దూత వచ్చెను, అర్థమవుతుందండి. అంటే దేవుడు ఆ యొక్క వర్తమానాన్ని అంత వేగంగా అర్జెంటుగా పంపించారు. ఏ మాట ఉపయోగించినా కానీ అల్టిమేట్ లాంగ్వేజ్ అది. చివరికి తప్పదు, నీ డెస్టినీ, నీ నిర్ణయం, నీ గమ్యం తీర్మానం అయిపోతుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ 18వ అధ్యాయం వచ్చేప్పటికి ఆఖరి క్షణాలు, ఆఖరి అవకాశం మనుషులకి ఈ భూమి మీద. అందరూ ఇంకా తెలుసుకోవట్లేదు ఎంత చేసినా కానీ. ఎలాగుందంటే పరిస్థితి, నోహో కాలంలో ఇక రేపు తలుపేసేస్తారు, అంతా సిద్ధమైపోయింది, మీ కళ్ళతోనే చూశారు, ఇన్ని సంవత్సరాలు వాడగట్టడం మీ కళ్ళతోనే చూశారు, పక్షులు జంతువులు రావటం మీ కళ్ళతోనే చూశారు, ఆ ముసలాయన ఆఖరిగా పిలవటం, ఎవరు వెళ్ళట్లేదు ఏంటని. ఆ తలుపు వేయకముందు ఆ విధంగా పిలుపు ఇక్కడ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఆఖరి పిలుపు, బ్రతిమలాడే పిలుపు, బాధ్యతతో ఉన్న పిలుపు, ప్రేమతో రక్షణ కొరకు పిలిచే పిలుపు అన్నమాట. ఒకసారి చదవండి 18వ అధ్యాయం 1-3 వచనాలు. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లెనను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. చూడండి, ఇక్కడ ఆఖరి పిలుపు అన్నమాట. భూలోకం గురించి చెప్తున్నారు. ఈ భూలోకపు రాజులు వ్యభిచారం చేయటం అంటే దాంతో సాహసం చేశారు, స్నేహం చేశారు, సిద్ధాంతాలు అంగీకరిస్తూ వాళ్ళు ఆఖరిగా మరలా ఇప్పుడు 4వ వచనం ఏంటంటే బ్రతిలాడుతున్నాడు, నా ప్రజలారా దయచేసి దాన్ని వదిలిపెట్టి రండి. త్రిదూత వర్తమానం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 2వ దూత వర్తమానం కూడా అదే, దయచేసి వదిలిపెట్టి రండి బయటికని. దేవుడు ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా బలవంతం చేయడు, బ్రతిమిలాడుచు సరిపడా వర్తమానం ఇస్తూ, సరైన హెచ్చరికలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ బ్రతిమిలాడి రమ్మని చెప్తాడు. మన దేవుడు ప్రేమగలవాడే కానీ ఒత్తిడి చేసి నేను బలవంతం చేసేవాడు కాదు. నీ నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తాడు, నీ తీర్మానాన్ని ఆయన గౌరవిస్తాడు. కానీ ఆఖరి పిలుపు ఖచ్చితంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు ఏంటంటే, మీరు లోకమంతటికి వెళ్ళి అంత అధికారం నీకు ఇచ్చినాను, భూమి ఆకాశం మీద అధికారం ఇచ్చినాను, మీరు అంతటిని ప్రకటించండి, మనుషులు వస్తున్న రాజ్యం కొరకు సిద్ధపరచండి అని మరి దేవుడు శిశువులకు చెప్పి ఉన్నాడు. పాస్టర్ గారు ఇంతకంటే ముందు చెప్పారు, కడవరి వర్షం అంటే పంట రెడీగా ఉన్నది, ఆ విత్తనం కోయక ముందు అది కింద రాలిపోకుండా బలంగా పడటానికి కొంచెం ఆఖరి ప్రిపరేషన్ అన్నమాట. వర్షం కురిపిస్తాడు అంటే యోవేలు 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఆఖరి రోజుల్లో నిజమైన సంఘం మీదకి అధికారం దేవుడు ఇవ్వనై ఉన్నాడు, అధిక శక్తి ఆయన ఇవ్వనై ఉన్నాడు, ఆయనకి విధేయులైన బిడ్డల్ని మహా గొప్ప రాయబారులుగా వాడుకొననై ఉన్నాడు. మహా గొప్ప కేకతో దేవుడు
దాచుకొని ఎక్కడో మూలన దాచిపెట్టి చెప్పట్లేదు. చూడండి ఈ రోజుల్లో క్రైస్తత్వంలో ఈ యొక్క సీక్రెట్ ర్యాప్చర్ అని, అంటే యేసుప్రభు రాకటను కూడాను పాడు చేయాలని, సాతాను చేయాలని చేస్తూనే ఉన్నారు. బైబిల్ ఉన్నట్టు చదివిన వాళ్ళకి ఈ రానున్న మహా గొప్ప ఉప్పెడి నుంచి తొలగి పరలోకం చేరాలన్నది బాధ్యత. ఈ వాక్యాలు బోధించడం అనేది దాని కొరకే కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం అన్న వాళ్ళందరూ కూడాను ఆశీర్వదించబడి ఈ మాటలు సీరియస్గా తీసుకొని ఆలోచించి వారును వారి కుటుంబం సిద్ధపరచుకోవాలని నా కోరిక. చాలా మంచి విజ్ఞాపన అండి ఇది. పాస్టర్ గారు, ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఇంకేమైనా అదనపు సమాచారం ఉందంటారా? అదనపు సమాచారంలో మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క క్రూర మృగానికి మరి ఇందాక సారో చెప్పిన రీతిగా ఒక చిన్న 2 కొమ్ములతో ఉన్నది ఒక జంతువు వచ్చి బలం చేస్తానేసి మనం చూస్తున్నాము. ఇది సర్వసాధారణంగా ఏదో ఒక మాట వరుసకి చెప్పామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మరి యొక్క పూర్వీకులు మన యొక్క మరి మిల్లరైట్ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఆ కాలంలో దేనికి గుర్తుగా ఉంటుంది, ఎవరు ఈ యొక్క కొత్తగా వచ్చిన దేశము ఉనికినిలోకి వచ్చిందని చెప్పినప్పుడు వారు కనుగొన్నది ఏంటంటే అది ఒక యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అనేసి వారు కనుక్కోవటం జరిగింది. అంటే వారు కూడా దాన్ని కనుక్కోవటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. పక్క దేశంలో జరుగుతున్న యుద్ధాలను బట్టి, వారి యొక్క ఉనికిని బట్టి, ఏదైతే ఒక సాధువుగా ఉండి సాధుతనంలోంచి బలమును పొంది వేరే వాళ్ళకి బలాన్ని ఇవ్వటం అన్నది చూసినప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా వీటికే సంభవిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క ప్రవచనాలు జరుగుతున్న కాలంలో మనము అమెరికా దేశంలో ఏదైతే జరుగుతుందో దాన్ని గమనించుకున్నట్లయితే మనం దేవుని యొక్క రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామన్నది మనకి తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ 13వ అధ్యాయాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసేది ఈ యొక్క చిన్న జంతువు సాధు జంతువుగా ఉన్నదే తీసుకువెళ్ళి మనల్ని బలపరుస్తున్నట్లు, లేకపోతే ఆ క్రూరముగా నమస్కారం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. అది ఏం చేస్తుందంటే ఒక ఎకనామిక్ మూమెంట్ అనేది తీసుకొస్తుందండి. ఈ యొక్క ఫైనాన్స్ అంతా కూడా ఒక కంట్రోల్లో తీసుకొచ్చినట్లయితే, అన్ని దేశాలు ఫైనాన్స్ కూడా అది కంట్రోల్లో తీసుకోగలిగితే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా వాళ్ళు కంట్రోల్లోకి వస్తారన్న ఒక ఆలోచన ఒకటి ఉంది. కనుక ఈ యొక్క అంత్యకాలంలో మనం ఉంటున్నప్పుడు మనము జాగ్రత్తగా ఈ యొక్క ఉనికినిలను మనం చూసుకుంటూ ఈ యొక్క జరుగుతున్న విపత్తులను మనం చూసుకున్నట్లయితే మనకు బాగుంటుంది. దేవుడు ఈ యొక్క అంత్యకాలంలో మనల్ని ఏ రీతిగా ఉండమంటున్నాడంటే, ఈ యొక్క షడ్రకు మేషక అబేద్నెగో ఎలాగైతే ఆ యొక్క ప్రతిమకు నమస్కారము చేయకుండా వారు నిష్ఠగా ఉండగలిగి ఉన్నారో, ముందే వారు తెలుసుకుని జాగ్రత్త పడి ఉన్నారో ఆ రీతిగా ఉండమని చెప్తున్నారు. అలా ఉండటానికి ఈ యొక్క అంతిమ సంఘానికి దేవుడు త్రిదూత వర్తమానాన్ని ఇచ్చాడండి. మనకి త్రిదూత వర్తమానములు ఇచ్చి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దాంట్లోనే విశ్రాంతి దినాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అదే రీతిగా వేరే ఆరాధనలు, ఈ బబులోని ఆరాధన ఒకటి, లేకపోతే ఈ యొక్క అంత్యకాలం మృగం యొక్క ముద్ర అవి వేసుకోకుండా మీరు ఉండమని మనకి జాగ్రత్తలు కూడా చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ ప్రేక్షకుల్ని ఆ రీతిగా దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, ఆఖరి పిలుపు, ఆఖరి స్వరం మేము విన్నాం ప్రభా. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ప్రభా, మీరు ప్రేమ గలవారు కాబట్టి ఇంత శ్రద్ధగా ఇన్ని విధాలుగా మానవుని బ్రతిమలాడుచు సత్యాన్ని పాటించి రక్షణలో పాల్గొనమని మీరు పిలుస్తూ ఉన్నారు. ఎంతోమంది గలిబిలిలో ఉన్నారు ప్రభా, ఎంతోమంది అజాగ్రత్తలో ఉన్నారు ప్రభా, లోకరీతిగా సాతానుడి అక్కడ మగతలో ఉండిపోయి ఉన్నారు ప్రభా. నీ చిత్తమైనట్లయితే మేమందరము కూడాను నీ వెలుగును పాటించి నీ సత్య మార్గంలో నడిచి పరమలోక పరిమార్లు చేరులాగా మాకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని దీవించి ప్రేక్షకులందరిని ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా విలువైన పాఠం, చాలా చక్కగా చెప్పారండి. ఎంత ప్రయాసాలు కోర్చారో చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, 12వ పాఠంలో భూమి యొక్క చివరి సంఘటనలు ఏ విధంగా ఉంటాయో. ఎక్కడితోనే భూమి ముగిసిపోవటం లేదండి. భూమి మీద జయము దేవుని యొక్క ప్రేమదే. ఆ ముగింపు ఏంటో చివరి పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు శుభములు.